2050కి తీసుకెళ్లబోతున్నాను. 2050లో సినిమాలు ఎలా తీస్తారు, హీరోలు ఎలా ఉంటారు, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళింది, ఇలాంటివన్నీ మీకు చెప్పేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి టీం. హలో, ఏడుకోండి గారు చెప్పండి. లేదు సారీ నేను ఆ హీరోయిన్తో యాక్ట్ చేయలేను సార్. అరే లొకేషన్ బాగాలేవండి, డైరెక్టర్ ఏంటి నా మాట వేస్తాడు. హాయ్ సార్. హలో కాదండి, ఇప్పుడు ఆ హీరో ఐఎమ్ నరసింహ అండి. నైస్ మీటింగ్. అయితే మ్యాటర్ ఏంటండి సార్? వచ్చానండి. అయితే ఇప్పుడు లవ్ స్టోరీ మీకు నచ్చితే మనం సినిమా చేస్తామండి. లవ్ స్టోరీ మీకు నచ్చితే we can just go ahead and do the film అండి. చేద్దాం. అయితే కాదండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, రెండు క్యారెక్టర్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అద్భుతమైన లవ్ స్టోరీ. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇలా స్టార్ట్ చేసి ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్స్ లో అలా వెళ్ళిపో సార్ ఇది ఓపెన్ చేస్తే హీరో వెళ్తుంటాడు సార్. హీరో వెళ్తుంటాడు సార్. వెనక కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్కలు ఎంట పడతాయి. ఇటు చూడండి సార్, కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్కలు వెనకాల విలన్స్ ఎంట పడతాయి సార్. కుక్కలు వెనక విలన్స్ ఎంట పడతాయి సార్. ఇటు చూడండి సార్, విలన్స్ ఎంట పడతాయి సార్. ఈ లొకేషన్ లో లొకేషన్ సార్, ఇది స్టోరీ కదా. సూపర్ సార్. దీనికి మీరు కరెక్ట్ గా హీరో 100 days సార్ షూటింగ్ అయిపోయింది సార్. సూపర్ సార్. అయిపోయింది సార్. ఎప్పుడు తీశారా షూటింగ్ సార్? ఇదేంటి సార్ స్పెచ్? మీరు ఇంకా 2020లో 2031లో ఉన్నారు. ఇది 2051 సార్. అవును. ఇది లెన్స్, ఇది లెన్స్ సార్. అంటే 2 కెమెరాలు వాడుతున్నాం సార్. 2 కెమెరాలు 2 లెన్సులు కలిపితే కిమ్స్ సార్. అంటే మీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది సార్. అడిగారు ఏమండి మాస్టర్, నీ డేట్లు నా దగ్గర ఉన్నాయి, అతని డేట్లు తీసుకుని నువ్వు రా. ఓకే. సినిమా తీయడం వాడేమో అద్దం చూపించి లెన్స్ అంటే కెమెరా అంటే సినిమా తీసాడు, వాడు 10 రోజుల్లో షెడ్యూల్ చేస్తాడు. నువ్వేమో పిచ్చి ఉందా? హీరోలు అంటే అలవాటు అయిపోయిందా? 2013లో బాగుండేదిరా. వాటర్ వస్తే కనీసం డేట్లు అడిగేవారు. మీరేంటో బరిదానంగా పెన్నులు పెట్టి సినిమా మనుషులు మీరు చంపేస్తాను ఎవరనుకుంటున్నాను? అది కాదు భయ్యా, మ్యాటర్ ఏంటంటే మాట్లాడక మళ్ళీ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ నీతో సినిమా ఇస్తారు దరిద్రుడా. మన రోజా గారు సూపర్. ఇలా తీసేస్తుంటే కథ ఏంటని కూడా ఎవరు ఓకే చెప్పరు అనుకుంటాను. ఓకే, మరి సూపర్ అండి. కాన్సెప్ట్ బాగుంది చండి, ఇంకొంచెం ఫన్ యాడ్ చేస్తుంటే బాగుండేది. బట్ స్టిల్ ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నార్మల్ గా హైదరాబాద్ లో ఫేమస్ సాంగ్ ఒకటి ఉందండి, మాయదారి మైసమ్మ అని. అది మీ అందరికీ తెలుసు. ఈ పాట ఇంగ్లీష్ లో పాడితే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ లో ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని నేను వాళ్ళ కోసం తయారు చేశాను. దేర్ ఈజ్ అన్ గాడెస్ కాల్ మైసమ్మ, షీ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. ఏ మైసమ్మ, యు ఆర్ ది ఓన్లీ సింగిల్ గాడ్ మైసమ్మ, యూ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. అలా పాడితే వాళ్ళకు కూడా అర్థం. అదేంటి మేడం. మైక్ చేతికిచ్చి నువ్వు కాళ్ళ మీద పడాల్సిన అవసరం. నేను అనుకుంటూ ఉంటాను ఇలాంటి ఫంక్షన్స్ కి హాజరు అవ్వాలని. నాగబాబు వాడు చెప్పేది వరకు నాకు తెలియదు. జబర్దస్త్. ఓకే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకున్న అనుభవం అంతా ఇంత కాదు. సినిమాని ప్యాషన్ గా ఫీల్ అయితే సినిమాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆయన ప్రప్రదంగా చెప్పే వ్యక్తి. అలాంటి ఆయన రియాలిటీ షో పెట్టి చిన్న నటులని, అంటే చిన్న వాళ్ళు అనడానికి కాదు, నేను కూడా ఒకప్పుడు చిన్న నటుడిని. అలాంటి స్థాయి నుంచి చిరంజీవి స్థాయికి వెళ్ళడానికి కారణం ఎవరు? మీరు. ఇక ఈ చిరంజీవి మీ గుండెలు ఇలాగే పెట్టుకుని నాకు ప్రేమ ఇంకంటే ఎప్పుడో ఒకేసారి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంట్లో రెగ్యులర్ గా టీవీలు చూస్తుంటాం కదండి. టీవీలో ముందు ఏంటంటే క్లియర్ గా స్క్రీన్ వచ్చేది. రాను ఏమైందంటే టీవీ కింద ఒక స్క్రోల్ లైన్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్ స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఏంటంటే కింద 3 స్క్రోల్ లైన్స్, పైన 3 స్క్రోల్ లైన్స్, మధ్యలో చిన్న ఫిగర్ అండి 5 స్క్రోల్ లైన్. మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వాడండి నాగార్జున సిమెంట్, సాటి లేనిది దృఢమైన. పైన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే హోమియోపతి చికిత్స ఇస్తే మంచిది. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ. దేశంలో దీపావళి సంబరాలు.
పైన మళ్ళీ కుప్పగుల్ ఇండియా క్రికెట్ టీం కింద పూర్తి బాధ్యత నాది అంటున్నా మల్లికార్జునరావు. ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటున్నా నాగబాబు. పైన పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత. స్తంభించిన ఉత్పత్తి. ఒకసారి ఒక ఆయన వైజాగ్ వెళ్ళడానికి అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చాడు. టికెట్ తీసుకున్నాడు, హడావుడిగా పరిగెట్టి ట్రైన్ ఎక్కేశాడు. కొంత దూరం వెళ్ళిపోయాక టీసీ వచ్చాడు. బాబు టికెట్ అన్నాడు. ఈయన టికెట్ ఇచ్చాడు. టీసీ చూసి, బాబు నీకు మతిగాని పోయింది, అది వైజాగ్ వెళ్ళే ట్రైన్ కాదా బాబు, ఢిల్లీ వెళ్ళేది, సూపర్ ఫాస్ట్ ఎక్కడ మధ్యలో ఆగదా అన్నాడంట. కంగారు పడాయి. బాబు నాకు తెలియదండి, నాకేం తెలియదండి, చదువుకోలేదండి, పొరపాటున ఎక్కించి తొందరగా మీరే ఏదో ఏం చేయాలంటే ఏం చేస్తాను, మధ్యలో ఆగదు, ఓ వన్ చేయి, మధ్యలో కాజీపేట వస్తుంది కదా అక్కడ స్లో చేయిస్తాను, దిగేసాయి. దిగమన్నాను కానీ దూకేసావు కనుక మొహం పచ్చడైపో పట్టుకుని పరిగెడుతుంటావు కదా, అలా 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 మెల్లిగా వదిలేసి కాజీపేట వచ్చింది. ఆయన అలాగే పరిగెడుతూ వదిలేశాడు. వెంటనే వెనకాతల భోగిలో ఆయన చెయ్యి పట్టు లోపలేసి, మాస్టర్ మీరు చాలా లక్కీ, ఈ ట్రైన్ ఇక్కడ ఆగదు. నవరాత్రుల్లో రావణుడిని రాముడు చంపాలి, ఈ నాటకం వేస్తున్నాడు. అయితే రావణుడు క్యారెక్టర్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఈ కోఆర్డినేటర్ కాడు రాముడికి డబ్బులు ఇస్తున్నాడు, లక్ష్మణుడికి డబ్బులు ఇస్తున్నాడు, సీతకు డబ్బులు ఇస్తున్నాడు, నాకెందుకు డబ్బులు ఇవ్వట్లే, ఈడు నాకు డబ్బులు ఇస్తేనే ఈ రోజు చస్తా, లేకపోతే నేను చావను అనుకున్నాడు. రావణుడు నిలబడి ఉన్నాడు. రాముడు వచ్చాడు. రావణ, ఈ రోజుతో నీ గడియ ముగియనది, ఈ రోజు మా చేతిలో చస్తున్నారు, ఇదిగో బాణం. బాణాలు చూస్తున్నా అంటే రావణ, నువ్వు ఆ రోజు గుంటూరులో చచ్చావు, విజయవాడలో చచ్చావు, నల్గొండలో చచ్చావు, ఈ రోజు ఏమైంది? ఏమండి కోఆర్డినేటర్ కాడు రావణుడు బాణాలు ఇస్తున్నాడండి, ఎవరండి అతను? రావణుడు బాణాలు ఇస్తున్నాడా? అయితే వాడికి ఈ రోజు 500 పేమెంట్ క్లియర్ చేయాలన్నమాట. ఇదిగో ఈ బాణం వాడికి కొట్టు, వాడు చస్తాడు. రావణ, ఇది మామూలు బాణం కాదు, జనాలు రాత్రి పగలు చస్తుంటారు చూడు, అది బాణం, దీంతో నువ్వు చావాలి. ఒకటి 2 3 4 5 కరెక్ట్ గా ఉన్నాయి. ఇద్దరు ప్రాణ స్నేహితులండి. ఒకళ్ళు ఇంజనీర్ ధనరాజ్, ఒకళ్ళు డాక్టర్ వేణు. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయి రోజాని ప్రేమిస్తున్నారండి. ఒకరోజు డాక్టర్ వేణు రోజ్ తీసుకొని రోజా గారి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి ఇచ్చేది. ఇంజనీర్, ఏంటి మనం ఏం ఇవ్వలేకపోతున్నాం, కొత్తగా ఏదైనా ఇద్దాం అని he started giving a fruit, apple. అరే ధనరాజు, నాకు అర్థం కావట్లేదు, ఎవరన్నా రోజు ఇస్తారు, చామంతి ఇస్తారు, లేదంటే మరీ నీచంగా అంటే గన్నేరు పువ్వు ఇస్తారా, నువ్వేంటిరా యాపిల్ ఇస్తున్నావంటే, ఏం లేదురా, ఎ డే an apple keeps the doctor away అని అన్నారు. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. Extra Jabardast.